చారిత్రక భారతదేశంలో స్త్రీల పరిస్థితిని చూస్తే మనకొక పెద్ద వైరుధ్యం కనిపిస్తోంది. ఒక పక్కేమో వాళ్లని పూజించాలి, దేవతలు అంటారు. మరో పక్కేమో వాళ్లని అణిచివేసే కఠోరమైన నిజాలు. సో ఈ విశ్లేషణలో ఈ రెండింటినీ కొంచెం లోతుగా చూద్దాం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా. ఈ శ్లోకం చాలా మందికి తెలిసే ఉంటుంది. అంటే ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలుంటారు అని. వినడానికి ఎంత అద్భుతంగా ఉందో కదా. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఈ మాటలు నిజంగా ఆచరణలో ఉన్నాయా? ఆ వైరుధ్యం ఎంత దారుణంగా ఉందో చూడండి. ఒక పక్క స్త్రీ దేవత అంటున్నాం, ఇంకో పక్క ఐతరేయ బ్రాహ్మణం లాంటి గ్రంథాల్లోనే కూతురు పుడితే కష్టాలు తెచ్చినట్టే అని రాసి ఉంది. చూశారా ఆదర్శానికి వాస్తవానికి మధ్య ఎంత పెద్ద గ్యాప్ ఉందో? దీని గురించే మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. సరే, ఒక స్త్రీ జీవితం ఎలా మొదలయ్యేది? పుట్టడమే ఒక పెద్ద గండమనమాట. అవును, పుట్టిన మొదటి క్షణం నుంచే తన ప్రాణానికి ముప్పుండేది. ఈ సెక్షన్లో ఆ భయంకరమైన నిజాలేంటో చూద్దాం. చూడండి, సతీ సహగమనం గురించి మనందరికీ తెలుసు. కాని దానికంటే భయంకరమైన, ఇంకా ఎక్కువ ప్రాణాల్ని బలి తీసుకున్న దురాచారం ఆడశిశుహత్య. ఇది బయటకి కనిపించేది కాదు. 4 గోడల మధ్య ఎవరికీ తెలియకుండా రహస్యంగా జరిగిపోయే ఒక ఘోరం. అందుకే దీని తీవ్రత చాలా కాలంపాటు ఎవరికీ అర్థం కాలేదు. 20,000 ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు. కొన్ని ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం చంపేసిన ఆడపిల్లల సంఖ్య ఇది. అది అంచనా మాత్రమే. ఈ ఒక్క నెంబర్ చాలు ఆ దురాచారం సమాజంలో ఎంతలా పాతుకుపోయిందో చెప్పడానికి. ఈ మాటలు చెప్పిందెవరో సామాన్యుడు కాదు. సాక్షాత్తు మహారాజా రంజిత్ సింగ్ కొడుకు దలీప్ సింగ్. ఏమన్నారంటే, నేను చిన్నప్పుడు లాహోర్లో ఉన్నప్పుడు నా చెల్లెల్ని ఒక గోనె సంచిలో వేసి నదిలో పడేయడం కళ్లారా చూశాను అని. ఆలోచించండి, ఒక రాజకుటుంబంలోనే ఇంత దారుణం జరిగితే ఇక మామూలు ప్రజల పరిస్థితేంటి? ఈ ఒక్క వాక్యం చాలు ఆనాటి క్రూరత్వానికి. ఇది ఒక సజీవ సాక్ష్యం. ఆడపిల్లల్ని చంపడానికి వాడిన పద్ధతులు వింటేనే ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది. పాలున్న గిన్నెలో ముంచి చంపడం, తల్లి రొమ్ముకి నల్లమందు రాసి పాలు పట్టడం, బొడ్డుతాడుతోనే ఊపిరాడకుండా చేయడం, అంతెందుకు ఆకలితో మార్చి చంపడం, బతికుండగానే పాతిపెట్టడం. ఇవన్నీ యాక్సిడెంటల్గా జరిగినవి కావు, ఒక పద్ధతి ప్రకారం జరిగిన హింస. మరి ఇంత దారుణంగా ఎందుకు చేసేవాళ్లు? దానికి ఒక ముఖ్యమైన కారణం హైపర్గమీ లేదా అనులోమ వివాహం. అంటే తమ కూతురికి తమ కులంలోగాని, అంతకన్నా ఎక్కువ కులంలోగాని పెళ్లి చేయాలి. దీనివల్ల మంచి సంబంధం దొరకడం కష్టం, పైగా కట్నాలు తడిసి మోపేడయ్యేవి. సో ఈ కులం పరువు, కట్నం భారం, ఈ రెండింటినీ తప్పించుకోవడానికి కన్న కూతురి ప్రాణం తీయడమే సులభమైన మార్గంగా చూశారు. ఈ టేబుల్ చూడండి. ఝరేజా అనే తెగ గ్రామాల్లోని పరిస్థితి ఇది. ఒక ఊర్లో 22 మంది అబ్బాయిలుంటే అమ్మాయిలు 0. ఇంకో ఊర్లో 58 మంది అబ్బాయిలకి కేవలం 4 అమ్మాయిలు. ఈ నంబర్స్ ఏం చెప్తున్నాయి? ఒక సమాజం తమ ఆడపిల్లల జాడ లేకుండా ఎలా చేస్తుందో కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి కదా. ఈ లెక్కల కన్నా షాకింగ్ విషయం ఏంటంటే, ఒక ఊళ్ళోకి వెళ్ళి అమ్మాయిలేరి అని అడిగితే వాళ్లు ఏమాత్రం తడుముకోకుండా చెప్పిన సమాధానం, వాళ్లందర్నీ చంపేశాం. అంటే అదొక నేరంగా కూడా వాళ్లు చూడలేదు, అది వాళ్ల జీవితంలో ఒక భాగమైపోయింది. సరే, ఒకవేళ ఆ పుట్టుగండం నుంచి ఎలాగోలా బయటపడితే, ఆ అమ్మాయి బతికితే అప్పుడు తన జీవితం ఎలా ఉండేది? పుట్టిన దగ్గర్నుంచి చనిపోయేదాకా అడుగడుగున ఆంక్షలు, అణిచివేత. ఆ జీవితం ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం. శాస్త్రాల్లో ఏం చెప్పారో చూడండి. ఒక స్త్రీకి తన భర్త తప్ప భూమ్మీద ఇంకో దేవుడు లేడు. అతను ముసలాడైనా, రోగి అయినా, తాగుబోతైనా, చెడ్డవాడైనా సరే అతన్నే దేవుడుగా చూడాలి. అతను నవ్వుతే తను నవ్వాలి, అతను ఏడిస్తే తనూ ఏడవాలి. విన్నారా? ఇది భక్తి కాదు, ఇది సంపూర్ణ బానిసత్వం. దానికి దైవత్వమనే ముసుగువేశారు. ఈ అణచివేత కేవలం ఆలోచనలకే పరిమితం కాలేదు, ఆమె ప్రతిరోజూ బతికే బతుకులో భాగమైపోయింది. భర్తతో కలిసి భోజనం చెయ్యకూడదు, అతను తిని వదిలేసిందే తను తినాలి. చెప్పులు వేసుకోకూడదు, ఎండలో వానలో గొడుగువాడకూడదు. కనీసం పెద్దల ముందు భర్తతో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు. ఈ రూల్స్ అన్నీ నువ్వు తక్కువ అని ప్రతిక్షణం గుర్తుచేసే సాధనాలన్మాట. ఇక చదువు సంగతైతే సరే, ఆ కాలంలో ఒక సామెత ఉండేది, ఆడదానికి చదువు చెప్పడం కోతిచేతికి నిప్పు పెట్టినట్టేనని. ఎంత దారుణమైన పోలిక చూడండి.
స్త్రీని ఒక కోతితో పోల్చడం, విద్య ఆమెకు ప్రమాదమని చెప్పడం. అంటే ఆమె ఆలోచించకూడదు, ఎదగకూడదు అనే కదా దాని అర్థం. ఆ ఆలోచనల ఫలితమే ఇది. 1921 నాటి లెక్కల ప్రకారం మన దేశంలో స్త్రీలలో అక్షరాస్యత కేవలం 2%. అంటే 198 మందికి చదువు లేదు. చదువుకు దూరం చేసి వాళ్లను ఎంత వెనక్కి నెట్టేశారో ఈ ఒక్క నెంబర్ చాలు చెప్పడానికి. ఇక ఒక స్త్రీ జీవితంలో అన్నిటికంటే కష్టమైన, భయంకరమైన దశ ఏదైనా ఉందంటే అది వైధమ్యం. ఆమెకు ఎదురయ్యే ఆ చివరి అత్యంత క్రూరమైన పరీక్ష గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. పండిత రమాబాయి ఆనాటి వితంతువుల పరిస్థితి గురించి ఏం చెప్పారంటే, వితంతువు ఒకే ఒక ముతక బట్ట కట్టుకోవాలి, 24 గంటల్లో ఒక్కసారే భోజనం చెయ్యాలి, పొద్దున్నే లేవగానే వేరే ఏదైనా చూసే ముందు వితంతు ముఖం చూస్తే అరిష్టమని జనం నమ్మేవారు. అంటే భర్త చనిపోగానే ఆమెను బతికుండగానే సమాధి చేసేశారన్నమాట. ఆమె ఉనికే ఒక అపశకనమైపోయింది. ఆమె జీవితము ఎలా ముగిసిపోయేదో చూడండి. మొదట ఒక చీకటి గదిలో బంధించి అవమానించటం, తర్వాత ఇంట్లో జరిగే ఏ శుభకార్యానికి పిలవకుండా దూరం పెట్టటం అపశకునమని, చివరికి ర్యాండంటే వేశ్య అని పిలవటం, ఏ నైపుణ్యం లేక, పని దొరక్క, ఉండటానికి చోటులేక ఆమెను పూర్తిగా అనాథను చేసేసేవారు. ఇలా బతకటానికి ఏ ఆశ, వెళ్లడానికి ఏ దారి లేనప్పుడు ఆ వితంతువు ముందుండేవి రెండు దార్లు. ఒకటి ఆత్మహత్య చేసుకోవడం, లేదా అవమానాలతో, అపకీర్తితో బతకడం. ఇంతకంటే వేరే ఆప్షన్ సమాజం ఆమెకివ్వలేదు. ఇవన్నీ మనం విడివిడిగా చూస్తే తప్పుల్లా కనిపిస్తాయి. కాని ఇవన్నీ కలిపి చూస్తే ఇదొక వ్యవస్థాగతమైన అణచివేత. దాని నీడ ఎంత లోతుగా పాతుకుపోయిందో ఇప్పుడు చూద్దాం. ఈ నమ్మకాలు ఎంత విపరీతంగా మారాయంటే, మనుషుల మధ్య గొడవల్లో ఆడవాళ్లను ఒక వస్తువులా వాడేవారు. ఉదాహరణకి, భార్యను బతికుండగానే కాల్చేయడం, లేదా ఒక తండ్రి తన శత్రువు మీద పగ తీర్చుకోడానికి వాళ్ల ఇంటి ముందు తన కన్న కూతురిని బలి ఇవ్వడం. అంటే ఆమె ఒక మనిషి కాదు, ఒక ఆయుధం, ఒక శాపం పెట్టడానికి వాడే వస్తువు అన్నమాట. చివరగా స్వామి వివేకానంద మాటలతో ఈ విషయాన్ని ముగిద్దాం. ఆయన ఏమన్నారంటే, తరతరాలుగా సంప్రదాయవాదులు స్త్రీజాతిని మూఢనమ్మకాలతో కట్టేశారు. అందుకే భారతదేశం ఇంకా గొప్ప స్త్రీలను తయారు చెయ్యలేకపోయింది. మనం వాళ్లని వేరే దేశాల నుంచి అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇంతకంటే గొప్పగా ఈ అణచివేత దేశం మీద చూపిన ప్రభావాన్ని ఎవరూ చెప్పలేరేమో. మొత్తం ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక సమాజం తన చరిత్రలో తనలోని బలహీనులను ఎలా చూసింది అనేది ఆ సమాజం యొక్క వర్తమానాన్ని, భవిష్యత్తును ఎలా మలుస్తుంది? ఈ గతాన్ని అర్థం చేసుకోవడం మన వర్తమానాన్ని, భవిష్యత్తును బాగుచేసుకోవడానికి ఎంత అవసరమో ఆలోచించాల్సిన విషయం.